నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వేడి వేడిగా పావు బాజీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నేనైతే బయట ఫుల్లుగా వర్షం పడుతుంది. నేనైతే వేడి వేడిగా పావు బాజీని తింటున్నానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఎప్పుడూ నార్త్ ఇండియా స్టైల్లోనే చేసుకొని తింటారేమో, కానీ ఒక్కసారి సౌత్ ఇండియా స్టైల్‌లో చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సౌత్ ఇండియన్ రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. అద్దిరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ క్యాప్సికము చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రెడ్ క్యాప్సికము చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బీర్నిస్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డను మెత్తగా ఉడికించి పొట్టు తీసి ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు బటర్‌ని వేసేసుకొని బటర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకి ఇలా చేసుకోవడం వల్ల పావు బాజీ టేస్ట్ చాలా బాగుంటుందండి. బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో సగం వరకు వేసుకోవాలి. సగం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీర్నిస్ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు టమాటా కొంచెం సాఫ్ట్‌గా రెడీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, బీర్నిస్ ముక్కలు మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకి, మెత్తగా అయ్యేంత వరకి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మెత్తగా రెడీ అవుతుంది. పావు బాజీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికించిన ఆలు ముక్కలని కూడా వేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అంత బాగుంటుందండి. మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకైనా ఇలా మ్యాష్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే మంట పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్‌కి తగినంతగా కారము, ఉప్పు వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకి కారము, 1 స్పూన్ వరకి ఉప్పు, 1 స్పూన్ వరకి పసుపు, 2 స్పూన్ల వరకి ధనియా పౌడరు, 1 స్పూన్ వరకి గరం మసాలా, 2 స్పూన్ల వరకి పావు బజ్జీ మసాలాను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. నా ఛానల్లో మరొక వీడియో కూడా ఉందండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. అది నార్త్ ఇండియన్ స్టైల్‌లో చేశాను. ఇది సౌత్ ఇండియన్ స్టైల్‌లో చేశానండి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉప్పు, కారం, మసాలాలంతా ఉడికే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని చూసుకుంటూ వేసేసుకోవాలి. వాటర్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మ్యాషర్‌ని తీసుకొని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే లోపల కొంచెం ఏమైనా మనకు ముక్కల్లాంటివి ఉన్నా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొత్తిమీర కట్టని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా, కరివేపాకును సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం సగము ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మరొక 2 స్పూన్ల వరకి బటర్‌ని వేసేసుకొని బటర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకి బటర్‌ని కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. బటర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకి కరిగించుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని మాత్రమే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ కొన్ని వేసేసాము. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తురుముని, పుదీనా తురుముని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్‌ని 1 స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించుకున్నాం కదా పావు బాజీలో, మనము పోపునంతా వేసేసుకోవాలి. ఈ పోపునంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇందులో కొంచెము కర్రీని వేసేసుకొని అది కూడా అందులోనే వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తుకతుక మంచిగా ఉడుకుతున్నప్పుడు
కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీరను ఇలా వేసేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. పావు బాజీ కర్రీ కూడా టేస్ట్ అద్దిరిపోతుందండి. వేడి వేడికి పావు బాజీతో మనం తింటుంటే ఆహా అనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పావు బాజీ ప్యాకెట్‌ను చూపిస్తున్నాను చూడండి. ఒక ప్యాకెట్‌ను తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత బటర్‌ని వేసేసుకొని బటర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకి కరిగించుకోవాలి. ఇప్పుడు పావు బాజీని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పావు బాజీని బటర్‌లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తినడం వల్ల, ఇలా ఫ్రై చేయడం వల్ల పావు బాజీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది పావు బాజీ. ఎన్ని ముక్కలు కావాలనుకుంటే అన్ని ముక్కలని ఫ్రై చేసుకొని తినేయొచ్చు. మేము ముగ్గురికండి. నేను ముగ్గురికి చేస్తున్నాను. మా హస్బెండ్‌కి, మా బాబుకి, నాకు ముగ్గురికి వేడి చేస్తున్నాను. ఇది పావు బాజీని ఇలా బటర్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనము పావు బాజీ కర్రీతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా 2 సైడ్‌లా తింపుకుంటూ రెడ్‌గా కాలిన తర్వాతే మనం పావు బాజీలను సర్వ్ చేసుకోవాలి. చూడండి రెడ్‌గా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇంకా కాస్త కావాలనుకుంటే బటర్‌ని కూడా వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇంకాస్త బటర్‌ని వేసేసి రెడ్‌గా ఫ్రై చేస్తున్నాను. నా ఛానల్‌లో మరొక వీడియో కూడా ఉందండి. మిస్ కాకుండా చూసి చేసుకొని తినండి. టేస్ట్ అయితే వేడి వేడిగా సర్వ్ చేయండి. వేడి వేడిగా తినండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. బయట వర్షం పడుతుంది కదండీ! ఇలా వేడి వేడిగా పావు బాజీ తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఆగలేకపోతున్నానండి. వేడి వేడిగా తింటున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. నా నోట్లో నుంచి లాలాజలం అలా వస్తుంది. అంత టేస్ట్‌గా ఉందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. షేర్ చేయడము మర్చిపోకండి. లైక్ కొట్టడము మర్చిపోకండి.